మ్యాట్రిమోనియల్ సైట్లలో మగవాళ్ళే ఆమె టార్గెట్. డబ్బున్న వాళ్ళకి వల వేసేది, నమ్మించి పెళ్లి చేసుకునేది. ఒక్కో పెళ్లికి ఒక్కో పేరు. ఇలా 50 మందిని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన 2-3 రోజుల్లో డబ్బు నగలతో ఉడాయించేది. డిఎస్పీతో పాటు ఎస్ఐలు, వ్యాపారవేత్తలు కూడా ఆమె బాధితుల్లో ఉన్నారు. ఇంతమందిని ఏమార్చిన ఆ కిలాడి ఎవరు? ఏకంగా డిఎస్పీ స్థాయి అధికారులనే బురిడి కొట్టించి ఎస్కేప్ అయిందంటే ఆమె ప్లానింగ్ ఎలా ఉండేదో ఊహించుకోండి. పెళ్లిలలో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇంకా నాట్అవుట్గా నిలిచిన ఆమె పట్టుబడకుంటే ఇంకెంతమంది బలయ్యేవారు? అసలు ఎవరా మహిళ? ఏమిటి ఆమె పెళ్లిల కథ? అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. ఆన్లైన్ అందరికీ అందుబాటులో వచ్చిన ఈ రోజుల్లో దాన్నే అస్త్రంగా మార్చుకుంటూ కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మ్యాట్రిమోనీ పేరుతో ఇటీవల చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ పెళ్లి వీక్నెస్ని అడ్డం పెట్టుకొని దోపిడీ మొదలుపెట్టిందో అమ్మాయి. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో రకరకాల పేరుతో కొత్త ఫోటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని మరీ ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 50 మందిని పెళ్లాడింది. మీరు సరిగ్గానే విన్నారు. అక్షరాల 50 మందిని పెళ్లి చేసుకొని హ్యాండ్ కూడా ఇచ్చేసింది. పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత డబ్బు నగదుతో ఎస్కేప్ అవ్వడం, ఇది ఆమె తీరు. చివరికి ఆమె పాపం పండి పోలీసులకు చిక్కింది. 2024 జూలైలో తిరుపూర్ జిల్లాలోని తారాపురం గ్రామానికి చెందిన రమేష్ అరవింద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిగిలిన కేసుల్లాగే సాధారణ కేసుగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే విచారణలో బయటపడుతున్న ఒక్కొక్క విషయాన్ని చూసిన పోలీసులే షాక్ అయ్యారు. అంతేకాదు, ఆమె బాధితుల్లో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉండటం ఇంకా షాకింగ్ కలిగించే విషయం. 50 కంటే ఎక్కువ మందితో పెళ్ళైందని విచారణలో తేలింది. ఒక డిఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, మదురైలో మరో పోలీస్ అధికారి, ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా ఆమె బాధితుల లిస్టులో ఉన్నారని తెలిసింది. ఆధారాలతో సహా బయటకు వచ్చిన పెళ్లిళ్ళు అయితే 39. ఖచ్చితమైన ఆధారాలు లేకుండా చేసుకునేవి మరో 10 వరకు ఉన్నాయి. 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో పెళ్లి కాని వ్యక్తుల్నే సంధ్య టార్గెట్ చేస్తుంది. ఎవరైతే మ్యాట్రిమోనీలో వధువు కోసం ప్రయత్నిస్తుంటారో వారి వివరాలు సేకరిస్తుంది. సంధ్య సొంతంగా ఏర్పాటు చేసుకున్న టీం సభ్యులు పెళ్లిళ్ళ బ్రోకర్గా వారిని అప్రోచ్ అవ్వడం మొదలు పెడతారు. ఇలా అప్రోచ్ అయిన తర్వాత కాంటాక్ట్ నెంబర్తో సంధ్య ఆ పురుషులతో టచ్లో ఉంటుంది. వాళ్ళకు బాగా దగ్గరయ్యాక ఇంట్లో ఈ సంబంధం పెద్దలకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఎవరికీ తెలియకుండా ఆలయంలో పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇంటికి వెళ్ళడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో బాగా కలిసిమెలిసి ఉండడం సంధ్య ఆడుతున్న డ్రామాలో మరో భాగం. అలా కొద్ది రోజులకే ఇంట్లో వాళ్ళను మెప్పించి బంగారం ఇప్పించుకొని అప్పుడు అసలు డ్రామా మొదలు పెడుతుంది. చిన్న వాడికి చిరాకు పడడం, భర్తతో గొడవ పడడం, తర్వాత అలిగి పుట్టింటికి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోవడం. ఇదంతా దాదాపు 3 నెలల్లోపే ముగుస్తుంది. మళ్ళీ ఇంకో దగ్గర కొత్త డ్రామా మొదలవుతుంది. ఇంకో వ్యక్తిని ట్రాప్ చేయడం, పెళ్లి చేసుకోవడం, బంగారం డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఇలా గత కొన్నేళ్లుగా ఒక్కొక్కరిని మోసం చేస్తూ 50 మంది వరకు మోసం చేసింది. వారందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే సంధ్య వేసిన వాళ్ళలో పోలీస్ అధికారులు కూడా ఉండటం. అందులోనూ మామూలు స్థాయి కాదు, డిఎస్పీ స్థాయి అధికారి కూడా ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి కూడా ఉన్నారు. యువకులను టార్గెట్ చేస్తే అంత ఈజీగా ప్లాన్ వర్కౌట్ అవ్వదని భావించిన ఈ లేడీ లేట్ వయసు అయిన పెళ్లి కాని వాళ్ళని టార్గెట్ చేసుకోవడంతో ఈజీగా తన ప్లాన్ వర్కౌట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని మోసం చేసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే తమిళనాడులోని తిరుపూర్ చెందిన రమేష్ అరవింద్ 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అక్కడే ఈ సంధ్య మళ్ళీ తిరిగి తగిలింది. తన వయసు 30 ఏళ్ళని చెప్పింది. తన ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం చూశారని, కానీ నాకు నువ్వే నచ్చావని చెప్పి రమేష్ దగ్గరకు వచ్చేసింది. పెళ్లికి రమేష్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. లవ్ మ్యారేజ్ కాకపోయినా అదే రేంజ్లో ఫీల్ అయ్యాడు రమేష్. అన్ని ఏర్పాట్లు చేసుకొని దండలు మార్చుకున్నారు, కాపురం పెట్టారు. ఫస్ట్ నైట్ రోజే సంధ్య వయసు విషయంలో అనుమానం వచ్చింది రమేష్కి. అయితే అలా అనుమానించడం సరికాదని ఊరుకున్నాడు. అసలే అవ్వక 35 ఏళ్ళకి పెళ్ళైంది. ఇదే ఎక్కువ అనుకుంటే, పర్ఫెక్ట్గా ఉండే అమ్మాయే కావాలనుకుంటే ఎలా అనుకున్నాడు రమేష్. సర్దుకుపోయి కాపురం చేస్తున్నాడు. అంతా సాఫీగా సాగుతుందనే టైంలో నెమ్మదిగా తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టింది సంధ్య. డబ్బులు కావాలని, తన ఇంట్లో వాళ్ళకి దగ్గరవ్వాలంటే ఏమైనా గిఫ్టులు పంపాలని చెప్పి డబ్బుల కోసం వేధించేది. తన వాళ్ళకి దగ్గరైతే ఆ ఆస్తి కూడా కలిసి వస్తుందని ఆశ పెట్టేది. అలా రమేష్ తెచ్చే డబ్బులే కాదు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కూడా మాయమవుతూ వస్తున్నాయి. పెళ్ళైన 3 నెలలు కాకుండానే ఆమె ప్రవర్తనలో పూర్తిగా తేడా వచ్చింది. ఒకరోజు అనుకోకుండా సంధ్య ఆధార్ కార్డు చూసి కంగు తిన్నాడు రమేష్. అందులో సంధ్యకి అప్పటికే పెళ్ళైనట్టుగా ఉంది. అంతేకాదు,
భర్త పేరు స్థానంలో ఇంకెవరిదో పేరు కనిపించింది. ఇక వయసు 40 దాటి ఉంది. ఇంకా అనుమానం వచ్చి ఆమె లేనప్పుడు ఆమె సోషల్ మీడియా ఈమెయిల్ చెక్ చేశాడు. అందులో ఇంకా కొన్ని మ్యాట్రిమోనియల్ సైట్ల నుంచి వచ్చిన మెయిల్స్ ఉన్నాయి. బాధితులు కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నారు. కొత్త పేర్లతో సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. అవన్నీ చూసి అవాకయ్యాడు రమేష్. ఇదంతా ఏమిటని సంధ్య నిలదీశాడు. అంతే, అసలు రూపం చూపించింది. ఎక్కువ మాట్లాడితే మొత్తం ఫ్యామిలీని లేపేస్తాను, నోరు మూసుకొని పడి ఉండు అని బెదిరించింది. దీంతో రమేష్ ఫ్యామిలీ మొత్తం భయపడిపోయారు.